ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం విశ్వసించాలి. ఈ సమయంలో ఉబ్బసం ఆయాసం నుండి ఎవరో ఇద్దరు ఆంటీ వాళ్ళకి పెద్దవాళ్ళు స్వస్థత అయ్యింది, విడుదల అయ్యింది. ఆమేన్ హల్లెలూయా. నిమోనియా నుండి తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో ప్రార్థన చేస్తున్నారు. చిన్నారి బిడ్డకి నిమోనియా ఉంది. నిమోనియా నుండి ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. గుండె సంబంధిత వ్యాధి ఉంది. 3 బిడ్డలకి దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. మీకు ఎవరికో తల మీద పై భాగం, ఇక్కడ ఈ తల పై భాగం విపరీతమైన నొప్పి ఉందండి. మీరు పట్టుకున్నా ఎట్లా ఏం చేసినా కూడా మీకు బాగా నొప్పి అవుతుంది. ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్ హల్లెలూయా. మైగ్రేన్ హెడేక్ నుంచి ఒక్క బిడ్డకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఎస్, ఆహార నాళంలో ఎవరికో స్వస్థత అయింది. మీరు తింటున్నప్పుడు ఏదైనా వాటర్ అయినా ఇంకేదైనా తాగుతున్నప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ దేవాతి దేవుడు స్వస్థతనిచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. షివరింగ్, వణుకుతున్నావు ఎవరో మరి నాకు తెలియదని దేవాదేవుడు చెప్తున్నాడు. నీకు కాళ్ళు చేతులు వంట రూమ్ లో నువ్వు చేసిన ప్రతి పనిలో ఇలా 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 వణికిపోతున్నాయి చేతులు. ఆ దేవాదేవుడు నీకు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ యు జీసస్, వి గ్లోరిఫై యువర్ నేమ్ ఓ లార్డ్. ఎడమ మోకాలు ఎవరికో స్వస్థత అయ్యింది. ఆమేన్ హల్లెలూయా. ఎడమ చెయ్యి ఏదో ప్రమాదం ద్వారా మీకు ఆ యొక్క అస్వస్థత అయింది. ఎడమ చెయ్యి దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎస్, థ్యాంక్ యూ జీసస్. తిమ్మిళ్ళు కాళ్ళు చేతులు దేవుడు స్వస్థపరిచున్నాడు. ఆల్రెడీ దేవుడు చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇవన్నీ అద్భుతాలు కేవలం దివ్య సప్రసాదనాల ముందు నిన్నటి రోజున 3 గంటలు కూర్చుంటే అడిగితే భవిష్యత్తు అంటే నిన్న అయిపోయింది, ఈ రోజు జరగబోతుంది. ఈ రోజు గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇది కేవలం ఏదో కళ్ళు మూసుకొని ఇప్పటికిప్పటికే సాక్ష్యాలు చెప్పడం కాదు, అది అసాధ్యం. దివ్య సప్రసాదనాదులు మాత్రమే మాట్లాడాలి. మనుషులు మాట్లాడితే అవ్వవు స్వస్థతలు. కాబట్టి దయచేసి కన్నతనైన కథోలిక శ్రీ సభ మనకు చెప్తుంది ఒకటే అండి, సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది. క్రీస్తు ఆరాధనలో మనం ఉన్నాం. ఈ సమయంలో 15 నిమిషాల సమయం ఉంది. ఇప్పుడు కూర్చోండి అండి, వీలైన వాళ్ళు కూర్చోండి, మీకు శక్తి సరిపోతే కూర్చోండి. ఒకటి ఈ సమయంలో ఒకటి ఆలోచిద్దాం. దివ్య సప్రసాదనాథుడు ఇలా మన ముందున్నాడు. ఆనాడు సమరయ స్త్రీ అక్కడ ఉంది, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఎంతో మంది బిడ్డలు సంవత్సరాల నుంచి ఆ యొక్క స్ట్రీట్స్ లలో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు? 12 సంవత్సరాలు ఎందుకు స్వస్థత చేయలేదు? 38 సంవత్సరాలు ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు అలా విడిచిపెట్టాడు? నా జీవితంలో ఎందుకు మనకి గర్భఫలం 9 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినా లేదు? నా బ్రతుకులలో ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా భర్త ఎందుకు మారట్లేడు? పిల్లలు ఎందుకు మారట్లేరు? దానికి కారణం ఒకటే. నువ్వు నేను మనమేమనుకుంటున్నావు అంటే నా ప్రార్థన మారుస్తుంది అని అనుకుంటున్నావంట. లేదు, దేవుడి కృప సమయము ఆసన్నము కావాలి. దేవుడి కృప చొప్పున నువ్వు దీవింపబడతావు. దేవుడి అనుగ్రహం చొప్పున నీకు అభిషేకం వస్తుంది. నా యోగ్యతను ఎంచితే రాదు. డబ్బులున్నాయా? రాదు. పలుకుబడి ఉందా? రాదు. అనారోగ్యం ఉందా? అయ్యా దేవా నన్ను స్వస్థపరిచయా అని అంటే రాదు. సరెండరింగ్, సమర్పించుకో నీ జీవితాన్ని. ఎక్కడ? నేను ఈ రోజు మొబైల్ చూడలేదు, మొబైల్ పక్క పెట్టేస్తా. ఈ రోజే నాకు జాబ్ రావాలి. నో, దట్స్ అ ఫేక్ ఫెయిత్. దట్స్ నాట్ ఎ ఫెయిత్. యాక్చువల్లీ ఫేక్ ఫెయిత్ అని కూడా అసలు అది నమ్మకం అని అనబడదు, విశ్వాసం అని అనబడదు, అది నమ్మక ద్రోహం. యూదా ఇస్కారియోతు దేవుని ముద్దు పెట్టుకున్నాడా? చెప్పండి. యేసుని ముద్దు పెట్టుకున్నాడా? రోజు నువ్వు నేను ఎన్నిసార్లు దేవుడిని ముద్దు పెట్టుకుంటున్నావు? నమ్మక ద్రోహం. జాబ్ అయ్యా ముద్దు పెట్టుకుంటాను, బిజినెస్ అయ్యా ముద్దు పెట్టుకుంటాను, అన్ని చేయయ్యా దివ్య మనసనాలు ముందుకు వచ్చి ఆరాధిస్తున్నాను. నా ఆరాధన దేవుడికి వద్దు. కపట ప్రేమ దేవుడికి వద్దు. నిజమైన ప్రేమ దేవుడికి కావాలి. హృదయ అంతరంగము నుండి ఆ దేవాతి దేవుడికి ప్రేమ కావాలి. ఎలా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. చెప్దాం అందరం పెద్దగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. ఆమేన్. ఇప్పుడు ఈ హీలింగ్స్ అన్ని దేవుడు ఎలా చూపిస్తాయంటే
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇలా వచ్చిపోతుంటాయి. అది మనుషుల వల్ల పసిగట్టలేం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా షార్ప్. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇలా కళ్ళు మూసుకుని తెరిసేలోపే చూపిస్తాడు. అంతేందుకు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఎవరినో దేవాదేవుడు చూపిస్తున్నాడు. నువ్వు చాలా గంభీరంగా ఉన్నావు, నీ కుటుంబంలో నీకు అందరూ భయపడతారు, నీ భార్య నీ పిల్లలు అందరూ భయపడతారు, కానీ నీకు బయటికి వెళ్ళాలన్నా భయమే, బయట వాళ్ళతో మాట్లాడాలన్నా భయమే. ఎందుకు తెలుసా? నువ్వు గంభీరంగా ఉన్నావు బయటికి, కానీ మొత్తం పాపమే లోపల, మొత్తం పాపమే. నువ్వు గంభీరంగా కనబడుతున్నావు. నన్ను అందరు చూస్తే నేను పెద్ద పులిని, అందరు భయపడతారని నువ్వు అనుకుంటున్నావంట. పిల్లి దేవుడు లేకపోతే, పిల్లి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే చిన్న పాప ముందు కూడా నువ్వు పనికిరావు. దేవుడి రాజ్యంతో చూడు, దేవుడి కనులతో చూడు. చిన్న బిడ్డలు పరలోక రాజ్యానికి మనమందరం వారసున్నాం. ఎప్పుడు చిన్న పిల్లలుగా మారాలి. నాకేం తెలియదయ్యా, నాకేం అర్థం కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, ఈ బ్రతుకు నేను ఈడవలేనయ్యా, ఇది నా బాధ్యతే, అయినప్పటికీ నాకు భారంగా ఉందయ్యా. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనము, నీ నా బ్రతుకు భారంగా ఉన్నప్పుడు నీ భారమును యెహోవా మీద మోపుము, నీ బ్రతుకు దినములన్నీ ఆల్రెడీ లెక్కింపబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం. దేవతడు చెప్తున్నాడు, దేవుడే నీకు సమస్తం అయితే సమస్తము నీ కొరకు కదులుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నీకు సమస్తం అయితే నీ జీవితంలో ప్రతి దానికి ఆ దేవాతి దేవుని నువ్వు చూస్తే ఈ సమయంలో నీ చెవులు నీ మాట వినవు, నీ మాటలు నీ మాట వినవు, నీ కాళ్ళు నీ మాట వినవు, నీ నా ఫోకస్ మొత్తం సౌండ్ మీదే. అవునా? మనలో కొంతమందికి మాత్రమే ఆ గ్రేస్ దేవుడు ఇచ్చాడు. ఎక్కడ ఏం జరుగుతున్నా దేవుడి మాటే నాకు వినబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఏం జరుగుతున్నా దేవుడి మాటే నాకు వినబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దివ్య సప్రసాద్ నాడు మన కళ్ళ ముందు ఉన్నాడు. ఆ తండ్రి మనందరికి చెప్తున్న మాట ఒకటే అండి, నువ్వు నేను జీవితంలో ఏది కోల్పోయినా బ్రతుకుని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దివ్య సప్రసాద నాథుడు ఉన్న కన్నతలేన కథోలిక శ్రీ సభలో ఉండాలి. బీ ఫెయిత్ఫుల్ టు ద చర్చ్, ఎస్, నాట్ టు ద హ్యూమన్స్. ఎవడైతే నన్ను విడనాడి మానవ మాతృడిపై ఆధారపడతాడో వాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది. మరి పాస్టర్ని పార్శ్వం ఎందుకు పట్టుకుంటున్నాను? వెళ్ళి నేను పట్టుకోను, నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను. నాకు తెలుసు సత్యం ఏంటో, నాకు తెలుసు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఏమంటారండి, కుక్క తిన్నదానికి కక్కిన దానికి మళ్ళీ వెళ్ళి గతికితే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది చూడడానికి. సేమ్ ఇదే వాక్యం ఎక్కడుందంటే దర్శన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా అండి, ఎగ్జాక్ట్ నాకు గుర్తు రావట్లేదు. ఉంటే వేడిగా అయినా ఉండు, ఉంటే చల్లగా అయినా ఉండు, నులువెచ్చని జీవితం వద్దు. దేవుడు నోటి నుండి ఉమివేస్తాడు. దేవుడు ఉమివేస్తే ఆ బ్రతుకుని ఎవరు స్వీకరించలేరు. చాలా భయంకరం. వ్యభిచారం చేయడం తప్పు కాదు, పరిస్థితిని బట్టి చేశారేమో, ఇప్పుడు మారుతున్నారేమో, చూసుకోవాలని తప్పులేదు. నువ్వేమైనా పుణ్యాత్ముడువా, పరిశుద్ధుడువా, పరలోక రాజ్యం నుండి దేవాది దేవుడు వచ్చినట్టు వచ్చావా? చెయ్యి సేవ, అది కూడా సేవే. అందరిని ప్రేమించాలి, అందరిలో ఆ దేవాదేవుడు ఉన్నాడు. ఇది దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి చివరిగా అమ్మ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గురించి మాట్లాడే ముందు నేను తీసుకొచ్చాయి అది కరెక్ట్ 10 నిమిషాలు ఉందండి. ఫాదర్ని అడిగాను, 7 గుర్తుల రక్త కణితి జపమాల గురించి చెప్తాను ఫాదర్ అని. ఫాదర్ పర్మిషన్ ఇచ్చాడు. తల్లి లేకుండా నేను ఎక్కడికి ప్రయాణం కట్టను, అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మ అమ్మ అమ్మాయి, అమ్మ అమ్మే. దేవుడికే తల్లి అని పరిశుద్ధాత్మ ప్రేరేపితురాలైన, పరిశుద్ధాత్మతో నింపబడిన ఎవరు పలికారు? లూకాసు వార్త 1వ అధ్యాయం 47, 45, 46 వచనం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో ప్రేరేపితురాలైన ఎలిజబెత్తమ్మ పలుకుతున్న మాట ఏంటంటే, నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. అరే, సీఎం వస్తే నిలబడతావు, పిఎం వస్తే నిలబడతావు, గ్రామ పంచాయతీలో ఒక పెద్ద మనిషి వస్తే నిలబడతావు, దేవుడు వచ్చి నిలబడితే నిలబడవేంటి? నిలబడు. దివ్య సప్రసాదనాలు వచ్చి ముందుంటే మోకరించు. ఎవ్వరి ముందు మోకరించాల్సిన అవసరం లేదు, దేవుడి ముందు మోకరిస్తే. ఎందుకు పలుకుబడిని ఎందుకు నమ్ముకుంటున్నావు?
పలుకుబడిని నమ్ముకోకు, అమ్ముకుని రాకపోతావు జీవితాన్ని. పరిశుద్ధమైన దేవాతి దేవుని నమ్ము. ఆ దేవాతి దేవుని నమ్మిన ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వర్షాలు మనం చూసినాం. చూడండి, అక్కడ వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యం నుండి దేవదూతలు వచ్చేది. అవునండి, ఏ దేవదూత వచ్చింది మరి ఇతని దగ్గరికి? గాబ్రియలు దేవదూత వచ్చి ఇలా అంటుంది, నీవు గర్భఫలాన్ని పొందుకుంటావు, అయితే నీకు ఒక శిశువు పుడతాడు, ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడతాడు అని సువార్తలలో చూసాం. అదేవిధంగా రాజ్యాలను ఏలుతాడు, యాకోబు, ఎదిగో మన దావీదు యొక్క రాజ్యాన్ని ఏలుతాడు, శాశ్వతమైన రాజు అని చెప్తున్నారు. ఈ సందర్భంలో మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకున్నాం, దేవదూత చెప్పిన 3 మాటలు ఈ ప్రపంచాన్ని మొత్తము మరియ తల్లి వైపు తిరిగేలా చేశాయి. ఏంటి ఆ 3 మాటలు? దేవుడి తల్లి మనందరికీ తెలుసు. 3 మాటలు దేవుడే అమ్మ మరియ తల్లిని గణపరచడానికి అధికమైన గౌరవం, హైపర్ దూలియా అంటాము ఒరిజినల్ లాటిన్ లాంగ్వేజ్ లో. హైపర్ దూలియా అంటే దేవుడేమో లాట్రియా, ఆరాధికుడు. ఓకేనా, ఒరిజినల్ లాంగ్వేజ్ అది. లాట్రియా అంటే ఆరాధికుడు, దేవుడు ఒక్కడే. దాని కింద హైపర్ దూలియా అమ్మ మరియ తల్లి, దాని కింద పెట్రో దూలియా అనుకుంటా పునీత జోజప్ప గారు, దాని కింద దూలియా పునీతులు అందరిక. కాబట్టి ఈ సమయంలో మనం ఒకటి గుర్తుపడతాం, ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఆరాధికుడు దేవుడే. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చామండి? అమ్మా, మనం ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుడి దగ్గరికి వచ్చాం. ఈ దివ్య సప్రసాద నాదుని మనం ఏమంటున్నాం? దివ్య సప్రసాద నాదుడు ఇక్కడికి రాకముందు ఎక్కడి నుంచి తీసుకోబడింది? మందసం, దివ్య మందసం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వర్షం ఇలా సెలవిస్తుంది, ఇదిగో పరలోక రాజ్యంలో ఒక దేవాలయం తెరవబడెను, ఒక నిబంధన పెట్టిక కాననయ్యను, ఒక స్త్రీ దర్శనమిచ్చను, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రముల కిరీటం ఆమె తలపై ఉండెను. ఆమె ఎవరంట? నిండు చూలాలు. ఇది కన్నతని వెనక తొలిక శ్రీ సభలో దివ్య మందసం 24 గంటలు ఇక్కడే ఉంటుందా? ఎవరు తీసుకెళ్ళట్లేగా? మరి ఏ ప్రొటెస్టెంట్ వర్గాలలో నువ్వు చూసావు? ఎక్కడున్నాడు దేవుడు అక్కడ? చెప్పండి. ఇప్పటి వరకు అద్భుతాలు చేసింది దివ్య సప్రసాదనాథుడు. నన్ను ఇక్కడ నిలబెట్టింది దివ్య సప్రసాదనాథుడే. రోజు 3 గంటలు కూర్చోవడము దివ్య సప్రసాదనాథుడు ముందు ఇంతమంది గురువుల యొక్క హృదయాన్ని కదిలించి ఆ దేవాదేవుడు 5 గంటలు 4 గంటలు 3 గంటలు కాదండి, ఇంత సమయాన్ని ఆ దేవాదేవుడు నాకు ఇచ్చాడంటే నేను అనుభూతి, నాకు తెలుసు నా గొంతు ఎలా ఉంటుందో తెలుసు, నా రూపం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకు నేనే ఒక్కొక్కసారి నచ్చను, కానీ దేవాదేవుడు అన్నాడు, నీకు నువ్వు నచ్చకపోయినా నాకు నచ్చావు సరిపోతుంది అన్నాడు. అందుకే ఇష్టపడుతున్నాను నన్ను నేను. అప్పుడే అన్నాడు దేవుడు, ఎందుకంటే నన్ను నేను ప్రేమించలేకపోతే నా భర్త నేను ప్రేమించలేను, నన్ను నేను ప్రేమించలేకపోతే నువ్వు కూడా మనిషివే, నేను నిన్ను ప్రేమించలేను, నీకు సహాయం చేయలేను, వాక్యాన్ని కూడా పంచలేను, తిండి కూడా పెట్టలేను. కాబట్టి ఆ దేవదేవుడు అంటున్నాడు మనందరితో, మా అమ్మని మర్చిపోవద్దు, దివ్య మందసమై ఇక్కడ ఉంది. ఆమె నాలుడియా ఆ తల్లి గర్భం నుండి దివ్య సప్రసాద నాదుడు వచ్చాడు. చూడండి, మంగళవార్త జపం మొత్తము కూడా మనకు తెలుసు, బైబిల్లో ఉంది. చాలా మంది గురువులు ఆల్రెడీ చెప్పేశారు మనందరికి. 3 మాటలు అడిగాం కదా. మరియ తల్లిని మహిమకరంగా దేవాదేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు పరిశుద్ధమైన గ్రంథం అంటే 3 మాటలు. దేవదూత పరలోక రాజ్యం నుండి వచ్చింది. మీ ఇంటికి వచ్చిందా దేవదూత? మీ ఇంటికి వచ్చిందా? చెప్పండి. మరి మరియ తల్లి ఇంటికి వెళ్ళింది ఆ రోజు అంటే మరియ తల్లి ఎంత పరిశుద్ధురాలు? హృదయ శుద్ధి కలివారు ధన్యులు, వారు దేవుని దర్శితులు. మరియ తల్లి దేవుని చూసిందా లేదా? దేవదూతను చూస్తే, దేవుడి సన్నిధి నుంచి పంపబడిన దేవదూతను చూస్తే దేవుని చూసినట్ట కాదా? మరి ఈ కళ్ళతో నువ్వు చూసావా? డైరెక్ట్ గా ఎప్పుడైనా చూసావా? చూలే. మరియ తల్లిని చూసారా పోనీ? దేవుని చూసారా పోనీ? ఎవరిని చూలే. అంటే మరియ తల్లితో డైరెక్ట్ గా దేవదూత వచ్చి మాట్లాడుతున్న 3 మాటలు. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, పవిత్ర శిశువు దేవుడి కుమారుడని పిలువబడతాడు. ఆమేన్. ఈ 3 మాటలు ఈ ముల్లోకాలకి అధిపతి అయిన పవిత్రుడు 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 త్రికాల స్థితుడు అయిన దేవుడే చెప్తున్న మాట. నా తల్లి స్వీకరించో, పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది.
గ్రంథంలో డైరెక్ట్ వాక్యం చూపించండి అనే ప్రాటెస్టెంట్స్ సహోదరు మనకి తీసి కొట్టినట్లుగా నువ్వు చెప్పినప్పుడే నువ్వు కథోలికుడివి. ఆమేన్. అప్పటి వరకు వాళ్ళు నిన్ను నన్ను ఏలుతూనే ఉంటారు. ఏలకూడదు వాళ్ళు. దేవుడు ఏలాలి మనల్ని. దేవుడు యజమానుడు మనకి. దేవుడు మాత్రమే స్వస్థపరచువాడు. నా తర్వాత ఒకటి రిపీట్ చేయండి. యెహోవా ఈరే ఆరాధన. చెప్పండి. యెహోవా ఆరాధన. యెహోవా రఫా. యెహోవా రఫా ఆరాధన. యెహోవా ఈరే నన్ను చూచువాడు. యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచేవాడు. చూచే ఆయన మన తండ్రి మన యేసయ్య మన దగ్గర పెట్టుకొని, స్వస్థపరిచే తండ్రి మన దగ్గర దివ్య సప్రసాదనాథుని పెట్టుకొని, అన్నిటినీ పక్కకు పెట్టిన వెళ్ళి వర్గాల్లో దూరుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేది విగ్రహారాధన. అది విగ్రహారాధన. ఇది విగ్రహారాధన అవ్వదు. ఇట్స్ అ లివింగ్ గాడ్. ఇట్స్ అ క్రూసిఫైడ్ గాడ్. క్రాస్ ఒక్కటే ఉంటే అది ఏంటి? శ్రమలు. క్రాస్ ఒక్కడే ఉంటే ఏంటి? పాపము. క్రాస్ మీద పాపము నుండి మనందరినీ రక్షించిన పాప విమోచకుడైన యేసయ్య ఉంటే రక్షణ అప్పుడు వస్తుంది. స్లీవ ఒక్కటే ఉంటే అక్కడ 3 స్లీవలు ఉన్నాయి కల్వరి గిరి పైన కొండ మీద. అవునా? పక్కన ఒక దొంగ, ఇంకొక పక్క ఇంకొక దొంగ. ఆ 3 స్లీవలలో ఏ స్లీవ పెట్టుకున్నావయ్యా పాస్టర్ అయ్యా చెప్పు. ఈ స్లీవ మీద దేవుడి దేహం ఉండాలి. 2025 సంవత్సరాల ముందు దేవుడు ఈ లోకానికి వచ్చాడా లేదా అండి? మరి చెప్పండి. ఈ విశ్వాసం కూడా లేకపోతే ఎట్లా మనకి? అయితే ఇక్కడ ఉన్న యేసయ్య యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, మానవుడై మన మధ్య నివసించును. ఈ మానవుడు మనలో ఎలా నివసిస్తున్నాడో 2 అంశాలు. ఒకటి, కల్వరి నాథుడు కల్వరి గిరి మీద ఏ విధంగా అయితే తన దేహం మొత్తము కూడా చనిపోయిన తర్వాత తన జీవాన్ని కన్నతనైన కథోలిక శ్రీ సభని పుట్టించుకున్నాడు. అంటే తన ప్రక్కటెముక నుండి మనం పుట్టాము. జీవ జలము, జీవ రక్తము. జీవ జలం అనగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ ప్రపంచాన్ని మొత్తము వెళుతున్న పరిశుద్ధాత్మ దేవుడు కన్నతనైన కథోలిక శ్రీ సభని నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, నరక శక్తులు దీన్ని జయింపజాలవు అని. కాబట్టి ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకున్నామంటే ఎక్కడో కల్వరినాథుడు అక్కడెక్కడో ఉండడం అని కాదండి. ఇప్పుడు మనలో ఎలా ఉంటున్నారు తెలుసా? దివ్య సప్రసాద నాథుని గురువులు మన దగ్గర తీసుకొచ్చి అందిస్తున్నారా లేదా? అందిస్తున్నారా? ఒక్క ప్రశ్న అడుగుతాను చివరిగా, విత్ పర్మిషన్ ఆఫ్ ఫాదర్. ఇప్పుడు దివ్య సప్రసాద నాథుడు ఏ రూపంగా కనబడుతున్నారు? చెప్పాలమ్మా. విశ్వాసం బలపడుతుంది. చెప్పాలి. అప్ప రూపంలో అక్కడ అప్పమే ఉంది కదా, మరి రక్తమేమి? ద్రాక్షరసమా? ద్రాక్షరసం లేదుగా అక్కడ, నాకు కనబడతలేదుగా. ఇప్పుడు అప్పం అంటే ఏంటి? దేవుడి దేహము. దేవుడి దేహాన్ని కట్ చేస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. దేవుని స్వీకరించినప్పుడు రక్తం వస్తుంది. ఆ దేహము దేవుడిది అని నువ్వు నేను విశ్వసించడమే అమ్మా. అందుకే కన్నతనైన కథోలిక శ్రీ సభలో ఉన్న మన గురువులు మనకిచ్చిన విశ్వాసము. నువ్వు దివ్య సప్రసాద నాథుని అప్పము తీసుకున్నా, దేవుడి దేహం తీసుకుంటున్నావు కాబట్టి అందులో రక్తం ఉంది. ఈ విశ్వాసము ప్రాటెస్టెంట్స్ వర్గాలలో లేదు కాబట్టి నీకు ద్రాక్షరసము ఇంకెంత కావాలంటే అంత పోసి పంపిస్తారు. ఇంట్లో అందరు కూడా పోసి పంపిస్తారు. తాగి మంచిగా పడుకోండి బుజ్జగా. ఎక్కడున్నాని మన విశ్వాసము, ఎలా బ్రతుకుతున్నాము మనము, దివ్య సప్రసాద నాథుడు ఉంటున్నాం మనం. ఆ దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే ఒక్కటండి చివరిగా, నా బ్రతుకు మారిందే దివ్య సప్రసాద నాథుడు ముందు. నా బ్రతుకు మారిందే దివ్య సప్రసాద్. ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్. నా అంత పాపాత్మురాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎత్తినా ఉండదు. ఈవెన్ పౌలు గారు అన్నారు, నేను పాపాత్ములలో ప్రథమునను. అయితే మా యొక్క పౌలు గారి యొక్క గాలి గోటికి కూడా నేను సరిపోన్నాను తెలిసి. కాబట్టి చివరిగా ఒకటే మాట, దివ్య సప్రసాద నాథుని తీసుకునే ముందు ఆ తల్లి గర్భము దివ్య మనస్సు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రకటించాలి. చివరిగా ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలను చేసి తీసుకొచ్చారండి. దేవుడి కృప చొప్పున ఎంతో మంది నన్స్, ఎంతో మంది ప్రీస్టులు మన గురువులాగా ప్రార్థన చేస్తూ ఉంటారు మా గ్రూప్ కోసం. అభిషక్తుల ఆశీర్వాదాలే నన్ను ఇక్కడ నిలబెట్టాయి. నిజం చెప్తున్నాను. అభిషక్తుల ఆశీర్వాదం లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకెను. కాబట్టి ఈ తల్లి 7 ఖడ్గాలు ఎందుకు చూపిస్తుందంటే, ఆ కార్డు అందులో మీకు యూట్యూబ్ లింక్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. అమ్మో, నేను అందుకు రాలేదు ఇక్కడికి.
మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ లోకి వెళ్ళి 7 గుర్తుల రక్త కన్నీటి జపమాలని కొట్టండి. అది ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు, ఇప్పుడు ఈ తల్లిని చూస్తున్నారా, తల్లి గుండెలోకి మన ఏమంటారు దాన్ని, ఖడ్గాలు దూసుకెళ్తున్నాయి. అవునా? బాధ, శ్రమ, కష్టాలు, నిందలు, అవమానాలు ఎవరి కోసం మరి తల్లి పడింది? మన కోసం. మరి మనం ఎవరి కోసం పడుతున్నాం? దేవుడి కోసం కాదు, దేవుడి పరిచయం కోసం కాదు మనం బాధపడుతుంది. నేను బాగాలేనేంటి, పక్కింటి వాళ్ళు బాగున్నారు. మన బాధ ఇది, మన ఏడుపు ఇది. అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు, నా కుటుంబంలో శాంతి సమాధానం ఈ రోజే కాదు ఎల్లవేళలా ఉండాలి అంటే మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన శక్తివంతమైనది. హైపర్ ధూలియా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వర్షంలో మరియ తల్లి చెప్తుంది, ఆయన చెప్పినట్లు చేయండి. మనమందరం కూడా ఈ తల్లి చెప్తున్నట్లుగా దేవుడు చెప్పినట్లు వాక్య ప్రకారం జీవించగలిగితే మన బ్రతుకులు మారుతాయి. శాంతి సమాధానము ఈ 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ధ్యానించడం ద్వారా ఆ దేవాదేవుడు మనకిస్తాడు. అక్కడ కూడా ఏముంది అంటే దేవుడి శ్రమలే ఉన్నాయి. 7 గుర్తులలో 7 పలుకులు పలికారు కదా యేసయ్య శిలువ మీద. అవునా? అలాంటి 7 పలుకులే ఇక్కడ ఉన్నాయి. కానీ అందులో గొప్ప అంతరార్థం ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి చూడండి. అమ్మ మరియ తల్లిది జపమాల విత్ ఫాదర్ పర్మిషన్. తప్పకుండా ఫాదర్ని అడిగాము, ఫాదర్ ఓకే అన్నారు. ఒక 100 జపమాల వరకు తీసుకొచ్చాము. ఫ్యామిలీకి ఒకటి తీసుకోండి. నన్ను కూడా దీవించండి. ఈ చేతులతో చేశాను నేను. ఈ చేతులతో ఒక్క జపమాలకి 45 నిమిషాలు పడుతుంది. అలా 100 జపమాలకి ఎన్ని రోజులు పట్టిండొచ్చు? మీకు ఒక్క క్షణం చాలు కదా నా కోసం, నా భర్త కోసం ప్రార్థించడానికి. సరిపోతుంది, ఒక్క నిమిషం. అక్కడ పేర్లు కూడా ఉంటాయి. దయచేసి మా కోసం ప్రార్థిస్తే అదే గొప్ప ఆశీర్వాదం మాకు. దయచేసి మీకు ఎప్పుడు బాధ ఉన్నా ఏదున్నా నేను చేసేది ఒకటే. నా జీవితం ద్వారా అనేక మంది పునీతులు చేశారు. వాళ్ళని చూసి ఫాదర్లు చెప్తున్నప్పుడు పునీతులు మరియ తల్లి మన పునీతులందరూ దివ్య మనస్సు ముందు కూర్చున్నారు, పునీతులందరూ దివ్య మనస్సు ముందు కూర్చున్నారంటే నాకు విని 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 విసుగు పుట్టింది. అసలు ఏముంది దివ్య సప్రసాదనాలని వెళ్ళి కూర్చోవడం మొదలు పెట్టాను. శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. గర్భఫలం ఇంకా రాలే, కానీ దేవుడు ఇస్తాడు. ఆమేన్. ప్రవక్తనే దేవుడు ఇస్తాడు. ఆమేన్. ప్రపంచానికి కదిలించే బిడ్డలని దేవుడు ఇస్తాడు. ఆమేన్. అందుకే దేవుడు నిరీక్షణ కలిగి జీవించమని చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా తొందరగా పొందుకుంటే అంత ఉండదండి. ఆగి ఆగి అడిగి 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 పొందుకుంటేనే దాని ఆశీర్వాదం అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల తీసుకోండి. ఫాదర్ దగ్గర మేము బ్లెస్సింగ్ తీసుకుంటాము. దాని తర్వాత అక్కడ డోర్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దయచేసి చర్చ్ లో ఎవరు కూడా అడగొద్దు. బయటనే ఇది దేవుడి దేవాలయం. కొంచెం దివ్య సప్రసాదనాల ముందు ఆనర్ గా అడోర్ మనం ఉండాలి. అంటే వర్షిప్ ఇస్ అ క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన, దివ్య సప్రసాద ఆరాధన. దివ్య సప్రసాదనాదుని మనం ఎలా ఆరాధిస్తున్నామంటే ఇదిగో ఆ తల్లి దేవ వర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ గర్భము ద్వారా వచ్చాడు కాబట్టి ఆ గర్భములో ఉన్న యేసు ప్రభువారిని మనం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఇదే క్రైస్ట్ మాస్, హోలీ మాస్ ప్రతిరోజు. అందుకే కనపడిన కథోలిక శ్రీ సభలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఏంటి? దివ్య బలి పూజ. దివ్య బలి పూజ లేకపోతే స్వస్థతలు, ప్రపంచము సమస్తము ఆగిపోతుంది. దివ్య బలి పూజ ఎప్పుడైతే అర్పింపబడుతుందో ఆ యొక్క పారిష్ దీవించబడుతుంది, ఆ గృహాలు దీవించబడతాయి, రాష్ట్రాలు, దేశాలు, దేశాలు, ప్రపంచం మొత్తం కూడా ఆశీర్వకరంగా మారుతుంది. కేవలం దివ్య సప్రసాదనాదుడి ద్వారా మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తలలు వంచుదాం.
సోదరులారా, ఒక నిమిషంలో మీకు ప్రారంభమవుతుంది.